హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారమ్మా అందరూ? నేనైతే చాలా బాగున్నానమ్మా. మీరు అనుకుని ఉండొచ్చు, సార్ ఏంటి లైవ్ రావట్లేదు అంటే, ఇవన్నీ మనకు కొన్ని ఇంపార్టెంట్వే ఉన్నాయి కదమ్మా. సో లైవ్ వస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు, లైవ్ కూడా వద్దాం. సో లైవ్ వచ్చినప్పుడు తప్పకుండా మీరంతా రావాలి, మనం అందరం మళ్ళీ కలిసి మన డౌట్స్ అన్నీ ఎవ్రీథింగ్ వీ విల్ బీ గోయింగ్ టు డిస్కస్. సో దట్స్ ఓకే. బట్ ఈరోజు మనం ఈ సెషన్లో వాట్ ఆర్ వీ గోయింగ్ టు డిస్కస్ సార్? మీకు తెలుసు కంప్లీట్ ఇంకా సెట్స్ అనేది సెకండ్ చాప్టర్, యాక్చువల్లీ వీ హ్యావెంట్ స్టార్టెడ్ ఇట్. సో ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ యూ కంప్లీట్ వన్ షాట్. ఒక్క షాట్లో అంటే వన్ షాట్లో 1.5 అవర్లోనే యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ కంప్లీట్లీ అబౌట్ ది టాపిక్ ఆఫ్ సెట్స్ ఫ్రమ్ జీరో టు హీరో, ఎక్దమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. అంటే కంప్లీట్గా మీరు ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఈ సెషన్ కనుక మీరు చూసినట్లయితే. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. మరి మీరు కూడా రెడీగా ఉండండి, ఒక పెన్ను ఒక నోట్బుక్ పెట్టేసుకొని, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. అన్నీ క్లియర్గా ఉంటాయి. సో థియరీ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కవర్ చేస్తూ ఈ సెషన్ ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా మధ్యలో మీరు క్వశ్చన్స్ చేస్తూ ఉన్నప్పుడు ట్రై టు పాజ్ దిస్ సెషన్. కొద్దిసేపు మన సెషన్ని పాజ్ చేయండి. పాజ్ చేసేసి ఫస్ట్ ట్రై ద క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. మన ఓన్గా మనం క్వశ్చన్ ట్రై చేద్దాం. వచ్చిందా? వెల్ అండ్ గుడ్. రాకపోతే ఎలాగో నేను చెప్తానే ఉన్నాను కదా, సో నథింగ్ టు వరీ అన్నమాట. సో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు 8, 9, 10. సో నౌ లెట్స్ బిగిన్ ద షో ఆఫ్ ది టాపిక్ ఆఫ్ సెట్స్. సో ఇక మొదలు పెట్టేద్దాం. మరి సార్, వాట్ డూ యూ మీన్ బై ఏ సెట్? అసలుకి సెట్ అంటే మీనింగ్ ఏంటి సార్? వాట్ డూ యూ మీన్ బై ఏ సెట్? బేసిక్గా చెప్తాను నాన్న. సో సెట్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు సెట్ యొక్క మీనింగ్ కూడా తెలియాలి కదా. చూడండి, సెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉంటాయి సెట్ ఆఫ్ ప్లేట్స్ లేదా సెట్ ఆఫ్ బౌల్స్. అన్నీ ఒకే టైపు బౌల్స్ కానీ, అన్నీ ఒకే టైపు, గుర్తుపెట్టుకోండి, ఒకే టైపు ప్లేట్స్ కానీ, లేదా సెట్ ఆఫ్ బుక్స్. సో ఇవన్నీ మన సెట్, ఓకే, రియల్ లైఫ్ సెట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథమెటిక్స్, ఒకటి చూడండి, మనం ఏమంటాం? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. బట్ ఏ ఆబ్జెక్ట్స్ సార్? అన్ని ఆబ్జెక్ట్స్ ఒకే దగ్గర పెట్టేసి అదొక సెట్ అవుతుందా? లేదు. కలెక్షన్ ఆఫ్, వాట్ డూ యూ మీన్ బై ఎ సెట్ హియర్? జాగ్రత్తగా చూడండి. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఏంటమ్మా అది అంటే? కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే సార్, వాట్ డూ యూ మీన్ బై కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్? నేర్చుకుందాం. వన్ బై వన్ we will be learning about this. సో సార్ ఫస్ట్ ఓకే, ఇది డెఫినేషన్. మరి దీన్ని ఎలా డినోట్ చేస్తాము సార్ అంటే, ఇండికేటెడ్ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రాకెట్స్. చూడండి, ఇగో ఈ రెండు కర్లీ బ్రాకెట్స్ మధ్యలో మనం ఎలిమెంట్స్ రాస్తూ ఉంటాం. అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాము కదా, ఆ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ రెండు కర్లీ బ్రాకెట్స్ మధ్యలోనే రాయాలి మనం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సార్, సెట్స్ని ఎలా డినోట్ చేస్తాం సార్ అంటే, డినోటెడ్ బై క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డినోటెడ్ బై క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. చాలా బేసిక్స్ నుంచి చెప్తా ఉన్నాను కదా, మరి మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. డినోటెడ్ బై క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఓకే సార్, ఈ రెండు వెరీ బేసిక్ థింగ్స్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేర్చుకుందాం సార్, వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వరకు అయితే మాకు బాగా అర్థమైంది. బట్ వాట్ డూ యూ మీన్ బై వెల్ డిఫైన్డ్? అది మాత్రం కొంచెం అర్థం కాలేదు సార్. వాట్ డూ యూ మీన్ బై వెల్ డిఫైన్డ్? జర మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు మీరు. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, వెల్ డిఫైన్డ్నెస్ అంటే ఏంటో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం క్రికెట్ ఆడుతాం, క్రికెట్ చూస్తాం. అంటే ఎవరైనా ఆడకపోతే మేబీ క్రికెట్ చూసే వాళ్ళు ఉంటారు, బట్ ఫర్ షూర్ దే హ్యావ్ దేర్ ఫేవరెట్ ప్లేయర్స్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఫేవరెట్ ప్లేయర్స్ అయితే ఉంటారు కదబ్బా క్రికెట్లో. సో ఉంటారు. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నాకు ఫేవరెట్ ప్లేయర్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్పాను ఇందాకే మీకు? సెట్ వచ్చేసరికి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తారు అండ్ కర్లీ బ్రాకెట్స్ మధ్యలోనే ఉండాలి అన్నాను. ఓకే, సో ఇప్పుడు నా సెట్ ఆఫ్ ఫేవరెట్ ప్లేయర్స్ వచ్చేసరికి, ఓకే, మన క్వశ్చన్ ఏంటి? సో రైట్ డౌన్ ద సెట్ ఆఫ్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ అని ఇచ్చారమ్మా. సో ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ కాబట్టి నా వరకు ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఎంఎస్డి ధోని అండ్ రోహిత్ శర్మ. ఇక వీళ్ళు నా వరకు ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ అనమాట, ముగ్గురు. మరి మీలో ఒక స్టూడెంట్, అంటే మనలో ఒక మంది, మన అమిగోస్లో ఒకళ్ళని అడిగితే నేను, సో మన అమిగోస్కి వచ్చేసరికి ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ ఏమని అన్నారు? వాళ్ళది
సెట్ ఏ అనుకుంటున్నాను. వాళ్ళది కూడా సెట్ ఏనే కదా, ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ కదా. సో వాళ్ళ సెట్ ఏ వచ్చేసరికి ఏమవుతా ఉన్నదో చూద్దాం. వాళ్ళ సెట్ ఏ వచ్చేసరికి వాళ్లకు హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అన్నారు. ఇప్పుడు చూడండి, మనము సెట్ ఆఫ్ ఫేవరెట్ ప్లేయర్స్ అంటే అందరికీ కామన్గా ఉండాలి కదా సెట్. నేను చెప్పినా లేదా మన టీం అమిగోస్లో మన అమిగో ఆర్మీలో ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి కూడా అదే ఉండాలి కదమ్మా. బట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సెట్ అనేది నేను చెప్తున్నప్పుడు ఒకటి ఉన్నది, మీరు చెప్తున్నప్పుడు ఇంకొక సెట్ వస్తున్నది. బట్ ఒకటే క్వశ్చన్ నేను అడిగింది ఏంటి, సెట్ ఆఫ్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్. ఒకటే క్వశ్చన్కి రెండు ఆన్సర్లు ఎట్ట వస్తాయిరా. సో వీఆర్ గెట్టింగ్ టూ డిఫరెంట్ ఆన్సర్స్ హియర్ ఫర్ ద సేమ్ థింగ్. సో దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్, నాట్ వెల్ డిఫైన్డ్. ఇది వెల్ డిఫైన్డ్ అయి లేదు. దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్. ఇది వెల్ డిఫైన్డ్ అయి లేదు. దేర్ ఫోర్ దీన్ని మనం నాట్ ఏ సెట్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఇది సెట్ కాదు. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సెట్ ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని మీరు అడుగుతా ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సెట్ ఉన్నది ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. మరి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఓవెల్స్ అనుకున్నాను. సెట్ ఆఫ్ ఓవెల్స్, ఓవెల్స్ చూసుకోండి అమ్మా, ఎన్ని ఉంటాయి సార్? ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఓవెల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పిన ఓవెల్స్ అవే ఉంటాయి. మన అమిగో ఆర్మీ నుంచి ఎవరు చెప్పినా కూడా అదే ఉంటుంది కదా. మీలో నుంచి ఎవరు చెప్పినా సెట్ ఆఫ్ ఓవెల్స్ అనేవి ఇదే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. నేను చెప్పిన సెట్ ఆఫ్ ఓవెల్స్ అనేవి అవే ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో నాట్ గోయింగ్ టు చేంజ్. మరి అందరి కోసం అందరికీ కామన్గా అదే ఉన్నది కదా. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఇది వెల్ డిఫైన్డ్ కాబట్టి మనం దీన్ని ఏమంటాం? దిస్ ఈజ్ ఏ సెట్. ఓకేనా, దిస్ ఈజ్ ఏ సెట్. ఇదేమవుతుంది? సెట్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ నాన్న. ఏ లోపల ఉంది కాబట్టి ఇవి ఎలిమెంట్స్. వీ కాల్ దీస్ యాజ్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఎలిమెంట్స్ అమ్మా. ఆల్ దీస్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. సో చూడండి, ఏ బిలాంగ్స్ టు ఏ, ఇందులో ఈ బిలాంగ్స్ టు ఏ, ఐ బిలాంగ్స్ టు ఏ, అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉంటాయి. సో సేమ్ అదే విధంగా మనం ఓ బిలాంగ్స్ టు ఏ అండ్ యూ ఆల్సో బిలాంగ్స్ టు ఏ. ఇది బిలాంగ్స్ టు సింబల్. అండ్ వీటితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, ర్యాండమ్గా ఒకటి తీసుకున్నాను చూడండి ఇప్పుడు. సో లెట్ మీ రైట్ కే ఫర్ యూ గైస్. కే చూడండి, కే డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. జాగ్రత్తగా చూడండి, కే అనే ఎలిమెంట్ ఏలో ఉందా? లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. సింబల్స్ చూడండి, డస్ నాట్ బిలాంగ్స్ టు. సో నౌ లెట్ us లెర్న్ అబౌట్ ఎ ఫ్యూ మోర్ సింబల్స్. ఇగో ఇలా ఈ ఉంటేనేమో దిస్ సింబల్ వచ్చేసరికి మనకు మీనింగ్ బిలాంగ్స్ టు. ఓకే, అండ్ ఇగో ఇలా ఈ రాసి పైన ఒక గీత పెట్టేశారనుకోండి, మీరు కొట్టేశారనుకోండి హారిజంటల్గా, ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇది కూడా మనం రిమెంబర్ చేసుకోవాలి, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఎందుకు సార్ ఇవి చిన్న చిన్నవే కదా అంటే 1 మార్క్లో అడుగుతారు కదమ్మా. చిన్న చిన్న క్వశ్చన్సే, బట్ దే ఆర్ ఆస్క్డ్ ఇన్ అవర్ 1 మార్క్. 1 మార్క్, ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే మనకు. వీ వాంట్ 10/10, వీ వాంట్ 100 out of 100. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అందుకని ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మనకు. చలో నెక్స్ట్ ఏమున్నది సార్? సెట్స్ రాయడానికి 2 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి సార్. ఏంటి అవి? రోస్టర్ ఫామ్ ఒకటి, సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి. నేను చెప్తాను వాట్ ఈజ్ రోస్టర్ ఫామ్, వాట్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్ అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. చూడండి, నేను ఇక్కడ ఇది రోస్టర్ ఫామ్ నాన్న. ఐఎమ్ రైటింగ్ హియర్ రోస్టర్ ఫామ్, మనం ఇక్కడ రాద్దాం. అండ్ దెన్ ఐ విల్ బి రైటింగ్ సెట్ బిల్డర్ ఫామ్ హియర్. దిస్ ఈజ్ మై సెట్ బిల్డర్ ఫామ్. సో వాట్ డూ యూ మీన్ బై రోస్టర్ ఫామ్, వాట్ డూ యూ మీన్ బై సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం. రోస్టర్ ఫామ్ అంటే ఏమీ లేదు నాన్న, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న సెట్స్. ఓకే, వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ రిటర్న్ హియర్. సో ఏంటి అవి? వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ రిటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే ఓవెల్స్ అని చెప్పాను. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇలా డీటెయిల్డ్గా రాస్తాము కదా ఏదైనా సరే. వీఆర్ రైటింగ్ వెరీ డీటెయిల్డ్. ఇది రోస్టర్ ఫామ్. దెన్ సార్ వాట్ డూ యూ మీన్ బై సెట్ బిల్డర్ ఫామ్?
ఎలానో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదే సెట్ ఏని నేను ఎలా రాస్తున్నాను? ద సేమ్ సెట్ ఏ ఐఎమ్ రైటింగ్, హౌ కెన్ ఐ రైట్ దిస్? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an oval. సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఫామ్లో రాస్తా ఉన్నాను. సో హియర్ ఇది సచ్ దట్ నాన్న, దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సచ్ దట్. ఇగో ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, ఇది సచ్ దట్, ఇది సచ్ దట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an oval అని రాసేసాను ఇలాగా నేను. ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an oval అంటే ఒక స్టేట్మెంట్ ఫామ్లో రాస్తా ఉన్నాను. వాట్ ఎవర్ ద సెట్ ఐ హ్యావ్ టు ఫార్మ్, I will be writing in the form of a set. ఇదంటే ఒక స్టేట్మెంట్ ఫామ్లో రాస్తున్నప్పుడు వాటిని మనం ఏమంటాం? సెట్ బిల్డర్ ఫామ్. ఈ స్టేట్మెంట్ నుంచి ఒక సెట్ వస్తూ ఉన్నది, సెట్ బిల్డర్ ఫామ్. అంటే ఈ స్టేట్మెంట్ ఈజ్ బిల్డింగ్ యూ ఎ సెట్. ఈ స్టేట్మెంట్ నుంచి మనకు ఒక సెట్ వస్తుంది. ఇది రోస్టర్ ఫామ్ అంటే డీటెయిల్గా రాయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెట్ తీసుకుందాం రండి మరి. సో లెట్ us టేక్ అనదర్ సెట్ బి. నా దగ్గర ఒక సెట్ బి ఉన్నది, దీన్ని ఎలా రాద్దాం చూడండి. 2, 4, 6 and 8 ఇలా ఉన్నది. సో దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు ఎలా రాస్తాం చూడండి. సార్ బి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n పెడతాను. ఎక్స్ ఈక్వల్ టు 2n వేర్ n బిలాంగ్స్ టు ద న్యాచురల్ నెంబర్స్ అనమాట. వేర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ జాగ్రత్తగా చూడండి, n బిలాంగ్స్ టు, ఇక్కడ సింపుల్గా రాద్దాం, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ n ఈజ్ లెస్ దాన్ 5. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా రాశాను, x ఈక్వల్ టు 2n, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ n ఈజ్ లెస్ దాన్ 5. సో వాట్ డస్ ఇట్ మీన్? n ఈజ్ లెస్ దాన్ 5 అని రాశాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో నేను కనుక దీన్ని ఎక్స్పాండ్ చేస్తే, ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ n ఈక్వల్ టు 1, వాట్ ఐఎమ్ గెటింగ్? సార్ 2 into 1 దట్ ఈజ్ 2. n ఈక్వల్ టు 2, 2 into 2 ఇట్ ఈస్ 4. n ఈక్వల్ టు 3, 2 into 3 ఇట్ ఈస్ 6. n ఈక్వల్ టు 4, 2 into 4 ఇట్ ఈస్ 8. n ఈజ్ లెస్ దాన్ 5 అన్నారు, అంటే ఈక్వల్ టు లేదు కాబట్టి 4 వరకే రాయాలి. సో 2, 4, 6, 8 సేమ్ సెట్ నాకు వస్తుంది. చూసారా, ఇది సెట్ బిల్డర్ ఫామ్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ఇట్. నౌ యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఏముంది నాన్న? కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ సెట్ ఉంటుంది సార్ మనకు. అండ్ రోస్టర్ ఫామ్ అంటే ఒకటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ నుంచి మనం ఒక కంప్లీట్ సెట్ ఫామ్ చేస్తాం. ఓకేనా? ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉంటాయి, మీకు నోట్ డౌన్ చేసుకోండి. ఏంటి సార్ ఇది? కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి సార్ అంటే ఫస్ట్ పాయింట్ మీకు, ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ కెన్ నాట్ బి రిపీటెడ్. అంటే ఏ విధంగా సార్? హౌ? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇస్తాను మీకు ఒకటి. ఏంటి అంటే ఎగ్జాంపుల్, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 1, 2, 3 ఇలా రాసిన, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఇలా రాసిన, బోత్ ఆర్ సేమ్, రెండు ఈక్వలే. ఈ ఎలిమెంట్ అనేది రిపీట్ అవ్వద్దు, రిపీట్ అయినా సరే మనం ఒకటేసారి కౌంట్ చేస్తాము. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ సెట్. సో ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ కెన్ నాట్ బి రిపీటెడ్. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పటికీ రిపీట్ అవ్వవు, ఓన్లీ ఒక్కసారి మాత్రమే వస్తూ ఉన్నది. ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ 1 time. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి అన్న. చాలాసార్లు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది. ముందు ఉన్నది కదా ఇక క్వశ్చన్స్, యూ విల్ గెట్ టు నో. సో నథింగ్ టు వరీ, బట్ స్టే కనెక్టెడ్ విత్ మీ. ఇది అయితే ఎలిమెంట్స్ కెన్ నాట్ బి రిపీటెడ్, ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చలో నెక్స్ట్ ఏమున్నది సార్? వాట్ ఈజ్ నెక్స్ట్? అబ్బా క్వశ్చన్సా? చూద్దాం మరి. చూడండి అన్న. సో మ్యాచ్ ద రోస్టర్ ఫార్మ్స్ విత్ ద సెట్ బిల్డర్ ఫార్మ్. రోస్టర్ ఫార్మ్స్ సెట్ బిల్డర్ ఫార్మ్స్ మ్యాచ్ చేయాలి. ఏముంది సార్? ఇప్పుడు చూడండి, ద లెటర్ ఫస్ట్ వన్ ప్రిన్సిపల్. ఇప్పుడు చూడండి అన్న, దీన్ని మనం సెట్స్ రాస్తే 2 times I వస్తుంది. సో హౌ కెన్ ఐ రైట్ దిస్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫార్మ్? జాగ్రత్తగా చూడండి, ఇది సెట్ బిల్డర్ ఫార్మ్. దీన్ని రోస్టర్లో రాయండి మీరు. సార్ PRINCIPLE
ఎన్ సి మళ్ళీ ఐ ఉంటుంది, కానీ ఐ ఆల్రెడీ వచ్చేసింది నేను రాయట్లేదు. పి ఉంది వచ్చేసింది నేను రాయట్లేదు. ఏ అండ్ ఎల్. సో ఇది రోస్టర్ ఫామ్లో ఏమొచ్చిందమ్మా మనకు చూడండి. విచ్ ఈస్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ దిస్? సో సి కమ్స్ టు డి. ఇగో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు మ్యాచ్. సి కమ్స్ టు డి. నెక్స్ట్ వన్ సార్ జీరో. జీరో ఎక్కడ వస్తుంది మా జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ ఏమొస్తా ఉన్నది మనకు చెక్ చేయండి ఒకసారి అమ్మా అందరూ. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది ఇక్కడ. సో 2 కమ్స్ టు సి. నెక్స్ట్ థర్డ్ వన్ 1 2 3 6 9 18. వాట్ ఆర్ దిస్? ఎక్స్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అండ్ డివైజర్ ఆఫ్ 18. డివైజర్ ఆఫ్ 18 మిగిలింది ఇది ఒకటే. దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్. ఈ విధంగా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి మనకు సార్? 1 to A, సారీ 1 to D అండ్ 2 to C, 3 ఎక్కడమ్మా 3 to A and 4 to B. This is our match the following. So DCAB is going to be our final solution. ఒకసారి మీరు పాజ్ చేసి ట్రై చేయండి దీన్ని. సో పాజ్ దిస్ అండ్ ట్రై దిస్. పాజ్ చేసి మీరు ట్రై చేయండి. మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ వచ్చిందా రాలేదా అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ మై డియర్ అమిగోస్, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో వచ్చేయాలి అబ్బా ఇది ఎగ్జాక్ట్గా వస్తే మీకు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో పెట్టేయాలి మీరు ఇది. నెక్స్ట్ వన్ చూడండి సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఏది ఇందులో సెట్ అవుతుంది? సో జస్టిఫై యువర్ ఆన్సర్. చూడండి ఫస్ట్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే. సో ఏమున్నాయి? జనవరి. చూడండి అమ్మా నేను సింపుల్గా రాస్తా ఉన్నాను ఫస్ట్ వన్కి. ఐఎమ్ రైటింగ్ ఇట్ ఫర్ ఫస్ట్ వన్. సో మంత్స్ కాబట్టి ఎం అని డినోట్ చేస్తూ ఉన్నాను నేను. సార్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, నవంబర్, అదే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ మూడే. సో ఎవరు రాసినా ఈ మూడే వస్తాయి. నేను రాసిన ఈ మూడే వస్తాయి, మీరు రాసిన ఈ మూడే వస్తాయి, మన అమిగో ఆర్మీలో ఎవడు రాసినా ఈ మూడే వస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ సెట్. ఇది సెట్ నాన్న, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ అవుతారు కదా, కాదు. నెక్స్ట్ వన్, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్. అవ్వదు కదా ఇది కూడా. సో ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్లో ఉన్న బాయ్స్ మారుతారా? మారరు కదా. నేను రాసిన మీ క్లాస్లో ఉన్న నెంబర్ ఆఫ్ బాయ్స్ వాళ్ళే వస్తారు, మీరు రాసిన వాళ్ళే వస్తారు. కాబట్టి డన్. నెక్స్ట్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. అదే ఉంటుంది. ఎవరు రాసిన ఈవెన్ ఇంటీజర్స్ చేంజ్ అవ్వవు కదమ్మా. సో ఇవి సెట్స్. చూడండి, సో 1, 4 and 5 these 3 will become sets and 2 and 3 will not become sets. 2 and 3 అనేవి మాత్రం సెట్స్ అవ్వవు. ఒకసారి మీరు ఇది పాజ్ చేసి చెక్ చేయండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వెన్ యూ ఆర్ సాల్వింగ్ ది క్వశ్చన్స్ పాజ్ ది వీడియో, ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. మొత్తం డీటెయిల్గా సాల్వ్ చేయండి. దాని తర్వాత డూ వాచ్ ది సొల్యూషన్. సొల్యూషన్ నేను మీకు చెప్తాను కాబట్టి అప్పుడు వాచ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్ మనం మిస్ అయిందంటే ఇప్పుడు దాకా, జనరల్ సెట్స్ ఏంటి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, ఆర్ ఐ కెన్ సే కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఎన్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎలా సార్ రాసేది మనం దీన్ని? హౌ కెన్ ఐ రైట్ దిస్? సో ఎన్ కెన్ బి రిటన్ యాజ్, జాగ్రత్తగా చూడండి అమ్మా, 1 2 3 అండ్ సో ఆన్ ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇది న్యాచురల్ నెంబర్స్. దెన్ హోల్ నెంబర్స్, డబ్ల్యూ. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్. కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో వాట్ డూ యూ మీన్ బై కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్ సార్? సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ విత్ 0, హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. దీన్ని మనం ఎలా రాస్తాం సార్? కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్.
జాగ్రత్తగా చూడండి. కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏముంది? q ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి అమ్మా, x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు p బై q వేర్ p కామా q ఆర్ ఇంటీజర్స్. సో మనం ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏంటో తెలియాలి కదా మనకు. వెరీ నైస్. సో z అనేది ఏముందమ్మా? కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. z ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సో కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ కదా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్ కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్? z ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. ఇది కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇగో ఇవి సెట్స్ అనమాట. ఇవి న్యాచురల్గా డిఫైన్, అంటే సమ్ స్టాండర్డ్ నోటేషన్స్, స్టాండర్డ్ సెట్స్. ఇవన్నీ మనకు స్టాండర్డ్ సెట్స్ నాన్న. ఆల్ దీస్ ఆర్ అవర్ స్టాండర్డ్ సెట్స్. సో ఇవి మనకు బేసిక్గా ఎప్పటి నుంచో, అంటే వీటిలో ఏ చేంజెస్ ఉండవు, స్టాండర్డ్ సెట్స్ ఇవన్నీ. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. చలో నెక్స్ట్ ఏముంది? రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్. ఇవి రోస్టర్ ఫామ్లో రాయాలి మనం. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినారు, మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. సో మీరు ఒకసారి పాజ్ ఇట్, ఓకే, పాజ్ ఇట్ అండ్ ట్రై చేయండి. దెన్ మళ్ళీ ట్రై చేశాక అప్పుడు మన సొల్యూషన్ వాచ్ చేయండి, కరెక్టా కాదా, సార్ చెప్పింది నాకు చెప్పింది కరెక్ట్ వచ్చిందా లేదా అని చూడండి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ ఏముంది సార్? ఫస్ట్ వన్ వచ్చేసరికి x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. స్మాలర్ దాన్ 6 కాబట్టి 1 2 3 4 and 5. వెరీ నైస్. సెకండ్ వన్ వాట్ ఈస్ గివెన్? సి. ఓకే, ఏమి ఇచ్చినారు? x ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 8. సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసరికి 8 రావాలి. 2-digit న్యాచురల్ నెంబర్ అన్నారు. అంటే ఎక్కడెక్కడ వస్తుందమ్మా సార్? 2 6 6 2 1 7 7 1 44 3 5 5 3. ఇంకా ఏమైనా వస్తుందా? 4 4 3 5 6 2 2 7 1 7 అయిపోయింది. ఇంకేముంది నాన్న? ఎనీథింగ్ ఎల్స్? ఇంకా 80 80 కూడా వస్తుంది కదా, 80 అంతే. సో ఇవి సమ్ ఆఫ్ ది నెంబర్స్. చూడండి, 2-digit న్యాచురల్ నెంబర్, సమ్ ఆఫ్ డిజిట్స్, ఈ 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 8 రావాలంట. 2 + 6 8, 6 + 2 8, 1 + 7 8, 7 + 1 8, 4 + 4 8, 3 + 5 8, 5 + 3 8, 5 + 3 8. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? 3 + 5 8, 8 + 0 is 8. సో ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ది 2-digit న్యాచురల్ నెంబర్స్ హూజ్ సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసరికి 8 ఉన్నది ఇక్కడ, రైట్? సో లెట్ us మూవ్ టువర్డ్స్ ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏముందో చూద్దాం మరి. థర్డ్ వన్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 60. ఫస్ట్ మనం 60 యొక్క డివైజర్స్ రాసుకుందాం నాన్న. సో లెట్ us రైట్ ద డివైజర్స్ ఆఫ్ 60. సార్ 60 డివైజర్స్ వచ్చేసరికి 15 × 4 కదా, 15 × 4 కాబట్టి 4ని మనం 2 square ఇంటూ 15ని మనం 3 × 5 అని రాసుకుందాం. సో దీస్ ఆర్ ది ప్రైమ్ డివైజర్స్. ఏమన్నా ప్రైమ్ నెంబర్ అన్నారు, ప్రైమ్ నెంబర్సే కదా ఈ మూడు. సో మై సెట్ డి విల్ బికమ్ 2 3 and 5. దిస్ ఈజ్ మై సెట్ డి. సో x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 60. సో దీస్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ ది డివైజర్స్ ఆఫ్ 60. 2 3 and 5. దీస్ ఆర్ ది డివైజర్స్ ఆఫ్ 60. లాస్ట్ క్వశ్చన్ చూడండి. x ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. జాగ్రత్తగా చూడండి, x ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. రిపీట్ చేయకుండా రాయడమే ఇక్కడ. సో ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ సార్, BET, T మళ్ళీ రిపీటెడ్, ఐఎమ్ నాట్ రైటింగ్. E ఈజ్ రిపీటెడ్, ఐఎమ్ నాట్ రైటింగ్. R, BETR. ఓకే, దిస్ ఈజ్ మై రోస్టర్ ఫామ్. దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్. ఇవన్నీ మనకు సెట్ బిల్డర్ ఫామ్స్లో ఇచ్చారు, మనం వాటిని రోస్టర్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసేసాం. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వీటి మీద మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇన్ యువర్ 10th grade యూ విల్ బీ గెటింగ్ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. సెట్స్ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ పీపుల్. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది బాగా యూజ్ అవుతా ఉన్నది మనకు. నెక్స్ట్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇది ఉల్టా అన్నమాట. ఇప్పటిదాకా మనం
సెట్ బిల్డర్ నుంచి రోస్టర్కి కన్వర్ట్ చేసాం. బట్ నౌ వీ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ రోస్టర్ టు సెట్ బిల్డర్. రోస్టర్ నుంచి మనం ఇప్పుడు వీటిని సెట్ బిల్డర్స్లోకి రాయాలి. ఎలా రాద్దామో చూడండి మరి. సో నౌ యూ కెన్ సీ హియర్ వాట్ డూ వీ హ్యావ్ 3, 6, 9 and 12 సార్. వాట్ ఆర్ దిస్ చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. సో హియర్ ఐ కెన్ రైట్ ఫస్ట్ వన్ సెట్ ఏ అనుకుంటాను నేను దీన్ని. సార్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 3n అనుకోండి అమ్మా. ఇది సార్ ఎక్స్ ఈక్వల్ టు 3n. ఏముంది, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ n ఈజ్ లెస్ దాన్ 5. చెక్ చేసుకోండి, n ఈజ్ లెస్ దాన్ 5. సింపుల్. 5 కంటే తక్కువగా అంటే అప్ టు 4 ఓన్లీ యూ హ్యావ్ టు టేక్. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. ఖతం కహానీ, వచ్చేసింది. వెరీ ఈజీ. సెకండ్ వన్ జాగ్రత్తగా చూడండి. 2, 4, 8, 16 and 32. అంటే మీరు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ గివెన్ టు అస్? సార్ ఇట్ ఈస్ గివెన్ టు అస్ దట్ ఇది సెట్ బి అనుకుందాం. లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ సెట్ బి. దీన్ని మనం ఎలా ఇచ్చారు? 2, 4, 6 లేదు కదా, వెరీ నైస్. 2, 4, 8, 16 and 32. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాద్దాం సార్? హౌ కెన్ ఐ రైట్ దిస్? జాగ్రత్తగా చూడండి. 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 and 2 power 5. అంతే, సింపుల్గా రాద్దాం. ఇప్పుడు ఏమున్నది సార్? హౌ కెన్ ఐ రైట్ దిస్? సో ఇది చూడండి అన్న, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2 power n, ఎక్స్ ఈక్వల్ టు 2 power n. ఇక్కడ మనం ఏం రాద్దాం? n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. చెక్ చేసుకోండి. ఈసారి ఈక్వల్ టు 5 పెట్టాను. సో 5 ఈక్వల్ కూడా 5 వాల్యూ కూడా పెట్టొచ్చు. సేమ్ టు సేమ్ వీఆర్ గెటింగ్ 1, 2, 3, 4, 5. అంతే, సేమ్ కదా. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ ఈజ్ ట్రై దీస్ రిమైనింగ్ 2 క్వశ్చన్స్. ఈ 3 and 4 అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. సో థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఐ వాంట్ యూ టు ట్రై దిస్ యాజ్ యువర్ హోంవర్క్. ఇది మీకు హోంవర్క్. థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్, దీస్ 2 questions కీప్ ఇట్ యాజ్ ది హోంవర్క్. ఈ 2 questions మీరు హోంవర్క్గా ట్రై చేయండి అండ్ టెల్ మీ దీస్ సొల్యూషన్స్. గుర్తుపెట్టుకోండి అన్న, వీటి యొక్క సొల్యూషన్స్ నాకు కామెంట్స్లో రావాలి మీ దగ్గర నుంచి. ఐ వాంట్ యూ టు కామెంట్ ద సొల్యూషన్. కామెంట్ ద సొల్యూషన్ మీరు నాకు కామెంట్స్ చేయాలి. ఎవరికి ఎంత వచ్చింది అనేది ఐ వాంట్ యూ టు కమెంట్ దిస్ సొల్యూషన్. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమున్నది. అరే ఎంటీ సెట్. సార్ వాట్ డూ యూ మీన్ బై ఎంటీ సెట్? చూడండి, ఎంటీ సెట్ అంటే ఏంటి? ఏ సెట్ విత్ 0 ఎలిమెంట్స్. అసలు ఎలిమెంట్సే లేవు సార్ అందులో. చూడండి, వాట్ డూ యూ మీన్ బై ఎంటీ సెట్? ఏ సెట్ విత్ 0 ఎలిమెంట్స్. ఏ సెట్ విత్ 0 ఎలిమెంట్స్. ఓకేనా? ఏ సెట్ విత్ 0 ఎలిమెంట్స్. సో 0 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ ఏముంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తారా మీకు ఏమైనా? మాకు తెలియట్లేదు, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా. కెన్ యూ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్? షూర్, చూడండి ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్ సెట్ ఏ తీసుకుందాం మనం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 2. ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ divisible by. సో చూడండి అమ్మా, ఇప్పుడు 2తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్స్ ఉంటాయా అసలుకి? డూ వీ హ్యావ్ ఎనీ ఆడ్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2? నో సార్, సింపుల్. మరి లేదు కాబట్టి ఇది ఏమవుతుంది? సెట్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ ఎంటీ సెట్. ఇగో ఇలాగా లోపల ఏ ఒక్క ఎలిమెంట్ ఉండకూడదు అన్న. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎంటీ. లేదు అంటే దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఆర్. దీన్ని మనం ఇంకొక విధంగా డినోట్ చేస్తాం, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇగో ఇలా కూడా డినోట్ చేయొచ్చు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ అని కూడా అంటారు. సో దిస్ వన్ కెన్ బి ఆల్సో నోన్ యాజ్, చూడండి అన్న, దీనికి ఇంకొక పేర్లు ఉంటాయి. ఎంటీ సెట్ అంటారు దీన్ని. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ నల్ సెట్ అండ్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ వాయిడ్ సెట్ అని కూడా అంటారు. ఇది మీకు హయ్యర్లో వస్తుంది, బట్ నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. ఓకే, ఎంటీ సెట్, నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఉంటుందంటే,
చాలామంది ఏమనుకుంటారంటే చూడండి, ఇగో ఇలాగా 0 ఇలా పెట్టాను నేను, దిస్ ఈజ్ ఎంటీ సెట్ అనుకుంటారన్న. ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటీ సెట్. దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటీ సెట్. ఇది ఎంటీ సెట్ కాదమ్మా, ఇది జీరో సెట్ ఆర్ నల్ సెట్ కాదు. జీరో అనేది ఒక ఎలిమెంట్ అందులో. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్, దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటీ సెట్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. లేదు అంటే కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, 5 ఉంది కదా, ఇది కూడా అనుకుంటారు, దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటీ సెట్. ఇది కూడా ఎంటీ సెట్ అవ్వదమ్మా, ఒక ఎలిమెంట్ ఉన్నది అందులో. ఓకే, సో ఎయిదర్ యూ హ్యావ్ టు రైట్ దిస్ వే ఆర్ ఇగో 5. సో ఇలా రాస్తున్నప్పుడు దీస్ ఆర్ ది ఎంటీ సెట్. ఓకే, దీస్ ఆర్ ఎంటీ సెట్స్. దీస్ ఆర్ ఎంటీ సెట్స్. ఇవి ఎంటీ సెట్ యొక్క నోటేషన్స్. సో దీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ ఎంటీ సెట్స్. ఇవి ఎంటీ సెట్స్ అవుతాయి, బట్ పైన ఉన్నవి ఎంటీ సెట్స్ కావమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకండి. బిట్ పేపర్లో వస్తుంది మీకు, బిట్ పేపర్లో అడుగుతారు, మనం పాలకూర పప్పు అనుకుంటూ పాలకూర పప్పు ఎంటీ సెట్ నిప్పు ముట్టుకుంటే కాలిపోతుంది, ఇది చూడండి, ఇది పెడతారు మీరు, అయిపోతుంది కథం కహాని. ఇది పెడతారనమాట. రాంగ్ ఆన్సర్, 1 మార్క్ గాన్. 10 out of 10 రావాల్సింది మనకు 9కి పడిపోద్ది మన సిజిపి అలాగా. సో అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి, చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి, సార్ ఎక్స్ సచ్ దట్, ఫస్ట్ వన్ ఎంటీ సెట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో చూడండి, సెట్ ఏ ఇస్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ ఇన్ బిట్వీన్ 1 and 2. 1 and 2కి మధ్యలో న్యాచురల్ నెంబర్ ఉంటుందారా? ఉండనే ఉండదు సార్. సో దిస్ ఈజ్ ఎంటీ సెట్ 5. నెక్స్ట్ వన్ చూడండి, సార్ x square equal to x square minus 2 equal to 0 and x is a rational number. p by q ఫామ్ లో రాసే నెంబర్ అంటున్నారబ్బా. సో x square minus 2 equal to 0. సో ఇట్ మీన్స్ x square equal to 2 అంటే వాల్యూ ఏమవుతా ఉన్నదిరా, x వాల్యూ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ √2. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇర్రేషనల్. ఇది ఏమవుతుందమ్మా, ఇర్రేషనల్ ఇది. బట్ మనల్ని ఏమడిగినారు, రేషనల్ అడిగినారు. సో దిస్ ఈజ్ అగైన్ ఏ నల్ సెట్. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రేషనల్ హియర్. సో కంప్లీట్లీ ఒక నల్ సెట్ ఇది కూడా. నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4, ఆడ్ నెంబర్, సమస్యే లేదు. సో మళ్ళీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి, మీకోసం నేను రాస్తా ఉన్నాను చూడండి. సార్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 కదా, సో అంటే వాల్యూ ఎంత వస్తుంది సార్, ఎక్స్ ఈక్వల్ టు √4. సో దిస్ వాల్యూ విల్ బి ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇది 5. సో ఎవ్రీథింగ్, ఆల్ దీస్ 3 ఆర్ ది ఎంటీ సెట్ అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ ఎంటీ సెట్. ఓకేనా, ఇవి ఎంటీ సెట్కి ఎగ్జాంపుల్స్ నాన్న. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టేసుకోండి, ఇవి ఎంటీ సెట్కి ఎగ్జాంపుల్స్ అడుగుతారు, 1 మార్కులో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సబ్సెట్. సార్ వాట్ డూ యూ మీన్ బై సబ్సెట్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మన దగ్గర లెట్ us take, I have 2 non-empty sets A and B. 2 non-empty sets ఉన్నాయమ్మ మన దగ్గర, ఎంటీగా లేనివి అన్నమాట, non-empty sets. సో ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, if every element of A is an element of B, then A is subset of B. Then A is subset of B. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము సార్, హౌ కెన్ ఐ డినోట్ సబ్సెట్ అంటే చూడండి, A is subset of B. ఇగో ఇలా డినోట్ చేస్తారు, పైన C పెట్టి కింద ఒక లైన్. ఓకేనా, A is subset of B అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు బిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A is equal to, you can take 1 2, B is equal to 1 2 3 4 అండ్ ఇంకొక సెట్ C తీసుకుందాం మనం 3 and 4. జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు. సార్ ఏలో 1 ఉంది, బిలో కూడా 1 ఉంది.
ఏలో 2 ఉంది, బిలో కూడా 2 ఉన్నది. సో ఏ ఈజ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి. సో హియర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అండ్ అదేవిధంగా చూడండి, సిలో ఉన్న 3 and 4 బిలో ఉన్నాయి. సో సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సి ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ బి. బట్ ఇఫ్ యూ థింక్, ఒక విషయం జాగ్రత్తగా ఇమాజిన్ చేయండి, ఇక్కడ ఏ అనేది ఏ కెనాట్ బి సబ్సెట్ ఆఫ్, జాగ్రత్తగా చూడండి, ఏ కెనాట్ బి సబ్సెట్ ఆఫ్ సి. ఏ కెనాట్ బి సబ్సెట్ ఆఫ్ సి అండ్ వైస్ వర్సా. సి ఈజ్ ఆల్సో కెనాట్ బి ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో లేవు, సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో లేవు. సో కెనాట్ బి. ఓకే, కెనాట్ బి ఏ సబ్సెట్ ఆఫ్. ఇట్ ఈస్ నాట్. ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి, సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది నాట్. ఇది రెండు సబ్సెట్స్. చూడండి, ఏలో 1 ఉంది, ఏలో 1 ఉంది, బిలో కూడా 1 ఉంది. ఏలో 2 ఉంది, బిలో 2 ఉంది. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సో సిలో 3 ఉంది, బిలో కూడా 3 ఉంది. సిలో 4 ఉంది, బిలో కూడా 4 ఉంది. సో సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఇలా రాయాలి అన్నమాట. సో ఇందులోనే ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది. ఏంటి సార్ అంటే, గుర్తుపెట్టుకోండి. నోట్ ఫస్ట్ పాయింట్, empty set is subset of every set. Empty set is subset of every set. First point. Second point వచ్చేసరికి a set is subset of itself. Subset of itself. ఇది ఇంపార్టెంట్, ఈ 2 points. A set is subset of itself. అంతే కదా. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏలోనే ఉంటాయి కదా. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఏ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇలాగా అన్నమాట. సో దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. యూ కెన్ రిమెంబర్ దీస్ 2. ఈ రెండు మనం స్టార్ మార్క్ పెట్టి గుర్తుపెట్టుకోండి. చలో, నెక్స్ట్ కన్సెప్ట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కన్సెప్ట్? ఏమున్నది సార్ నెక్స్ట్? యూనివర్సల్ సెట్. అరే రే, వాట్ డూ యూ మీన్ బై యూనివర్సల్ సెట్? జాగ్రత్తగా చూడండి. ఎ సెట్, బేసికల్గా చెప్పుకోవాలంటే ఎ సెట్ విచ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనందరికీ తెలిసింది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, చూడండి. సార్, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి మనకు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి నాన్న? జాగ్రత్తగా చూడండి. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 2 3 4 అండ్ సో ఆన్ ఉంటాయి. మరి సార్ హోల్ నెంబర్స్ అనేవి 0 1 2 3 4 అండ్ సో ఆన్. మరి ఇంటీజర్స్ అనేవి జాగ్రత్తగా చూడండి, చెప్తాను. 0 + or - 1 + or - 2 + or - 3 + or - 4 అండ్ సో ఆన్. ఓకే, సో రేషనల్ నెంబర్స్ ఎనీ ఫామ్, p/q ఫామ్లో ఏదైనా సరే ఉండనివ్వండి. సో రేషనల్ నెంబర్స్ని ఇలా రాసుకుందాం మనం. x such that x = p/q where p, q belongs to integers. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. సో మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ దీన్ని చూసి? సార్, వీ కెన్ సే దట్, జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అఫ్ కోర్స్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి. అదేవిధంగా హోల్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్ అవుతాయి. ఓకేనా? హోల్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్. 0 1 2 3 4 0 1 2 3 4 ఇందులో ఉన్నాయి. ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి నాన్న. ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ 4 క్వాంటిటీస్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, ఓకేనా? సో ఇంకొకటి ఉంటుంది, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటారు. సో ఇవన్నీ మనకు రియల్ నెంబర్స్లోకే వస్తాయి. సో వాట్ కెన్ ఐ సే? రియల్ నెంబర్స్ ఏదైతే ఉన్నదో, దిస్ రియల్ నెంబర్ ఈజ్ ద యూనివర్సల్ సెట్ ఆఫ్ అదర్ నెంబర్స్. సో ఆర్ ఈజ్ యూనివర్సల్. అన్నిట్లో చూడండి, ఆర్ లోపలే ఎన్ వస్తుంది, హోల్ నెంబర్స్ వస్తాయి, ఇంటీజర్స్ వస్తాయి, రేషనల్ నెంబర్స్ వస్తాయి, వాటితో పాటు ఇర్రేషనల్ కూడా వచ్చేస్తాయి. రైట్? సో హియర్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఒక ఫామ్ ఏంటి? ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద సెట్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ యూనివర్సల్ సెట్. ఓకేనా? ఆర్ని మనం యూనివర్సల్ సెట్గా తీసుకోవచ్చు, మిగతావన్నీ వాటి యొక్క సబ్సెట్స్ అవుతాయి. సో ఆర్ ఈజ్ ద యూనివర్సల్ సెట్, ఫాదర్ ఆఫ్ ఆల్ ద సెట్స్. ఓకే, ఆర్ ఫాదర్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్. ఇవన్నిటికీ ఫాదర్ ఇది, అంటే పెద్దది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. రైట్? సో ఆర్ ఈజ్ ద యూనివర్సల్ సబ్సెట్. ఈ విధంగా మనం ఆర్ని యూనివర్సల్ సబ్సెట్ అని మనం క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ ది యూనివర్సల్ సెట్ హియర్. ఇది ఇంపార్టెంట్. ఓకే,
సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏమున్నది, వెన్ డయాగ్రామ్స్. ఇది ఇంపార్టెంట్ రా. వెన్ డయాగ్రామ్స్ ఏమీ లేదు, జస్ట్ పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. సెట్స్ని మనం పిక్టోరియల్ రీప్రజెంటేషన్ అంటే ఒక ఫిగర్స్ ఫార్మ్లో డ్రా చేస్తే వాటిని మనం వెన్ డయాగ్రామ్స్ అంటాము. వి కాల్ దీస్ వన్ యాజ్ వెన్ డయాగ్రామ్స్. అవేంటో నేను మీకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ వన్ బై వన్. జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, నేను మీకు చెప్పేస్తాను. సో నేను మీకు చెప్తాను ఫిగర్స్ ఎక్కడ డ్రా చేయాలి నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సో వాట్ ఆర్ ది ఆపరేషన్స్ అంటే మనం ఎలాగైతే బేసిక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలాంటివి మనం ఫామ్ చేస్తామో న్యాచురల్గా, సో ఇక్కడ కూడా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటి సార్ అవి? బేసిక్ ఆపరేషన్స్లో కొన్ని ఉన్నాయి. ఒకటి యూనియన్ ఆఫ్ సెట్స్, సెకండ్ వన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్ ఒకటి, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఒకటి, థర్డ్ వన్ డిస్జాయింట్ సెట్స్, ఫోర్త్ వన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకే, డిస్జాయింట్ సెట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఇగో ఇవి నాన్న ఇంపార్టెంట్. చూడండి, we will learn one by one with the help of Venn diagrams also. We will draw the Venn diagrams for all these. So ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? యూనియన్ ఆఫ్ సెట్స్. Let us learn about union of sets. Okay, so let us take, I have set A. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఒక సెట్ A ఉంది, 1 2 3. సెట్ B వచ్చేసరికి 2 3 4. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, వాట్ డూ యూ మీన్ బై ఏ యూనియన్ బి? సార్ ఏ యూనియన్ బి అంటే ఏంటి అంటే ఏ అండ్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రాయాలి నాన్న. సో ఏ యూనియన్ బి ఎలా ఉంటుందంటే చూడండి, ఎక్స్ ఈజ్ ద ఎలిమెంట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఏలో అయినా ఉండాలి లేదా బిలో అయినా ఉండాలి, రెండిట్లో కూడా ఉండొచ్చు, నో వరీస్. సో వితౌట్ రిపిటేషన్ రాయాలి మనం. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, హియర్ ఏ యూనియన్ బి కెన్ బి రిటన్ యాజ్, హౌ కెన్ ఐ రైట్ దిస్, 1 2 3 and 4. దట్ ఈజ్ ఇట్, అంతే. ఏ యూనియన్ బి ఏమవుతుంది, 1 2 3 4 మాత్రమే అయిపోతుంది, నథింగ్ టు వరీ, అంతే. ఇక 1 2 3 4 ఏ యూనియన్ బి. సార్ దీనికి మనం వెన్ డయాగ్రామ్ ఎలా సార్ డ్రా చేస్తాం? వెన్ డయాగ్రామ్ చూడండి, నేను చెప్తాను ఇప్పుడు. సో వెన్ డయాగ్రామ్ అన్నప్పుడు మనం ఇలాగ ఒక రెక్టాంగులర్ డ్రా చేసుకుంటాం నాన్న. దిస్ ఇస్ మై రెక్టాంగిల్ అనమాట. సో ఇక్కడ బయట యూనివర్సల్ సెట్ యూ ఉంటుంది అండ్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ సెట్స్ కదా, సెట్ ఏ ఇది, సెట్ బి ఇది. ఓకే, ఏ ఇది, ఇది బి ఇది, సెట్ ఏ సెట్ బి. ఇప్పుడు చూడండి ఎలిమెంట్స్ రాద్దాం. ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయిరా సార్? 1 2 3. సో 1 2 and 3. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సార్? 2 3 and 4. సో ఏ యూనియన్ బి అడిగారు కదమ్మా, ఏ యూనియన్ బి రైట్. ఇది కంప్లీట్ మొత్తానికి ఏ యూనియన్ బి. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ యువర్ ఏ యూనియన్ బి. ఇది మొత్తం ఏ యూనియన్ బి. ఓకే, దిస్ ఈజ్ ద ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్. ఇది కంప్లీట్ ఏ యూనియన్ బి. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీట్ వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇది నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్. సెకండ్ ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ సేమ్ ఇందాకటిదే రాసుకుందాం. సెట్స్ ఎగ్జాంపుల్స్, కొత్తగా ఏం లేదు. we will try to solve with the help of those only. A is equal to 1 2 3, B is equal to 2 3 4. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, A ఈక్వల్ టు 1 2 3, B ఈక్వల్ టు 2 3 4 ఉన్నది. సార్ మరి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఏ ఇంటర్సెక్షన్ బి? చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఖచ్చితంగా రెండిట్లోనూ ఉండాలి నాన్న.
ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి రెండు. సో రెండిట్లో ఉండేవి ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి హియర్ వాట్ ఈజ్ మై ఏ ఇంటర్సెక్షన్ బి? ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చిందమ్మా నాకు? సార్ 2 and 3 కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2, 3 మాత్రమే. సో దిస్ ఈజ్ మై ఏ ఇంటర్సెక్షన్ బి. సో లెట్ us ట్రై టు డ్రా ది వెన్ డయాగ్రామ్ ఫర్ దిస్. దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం సేమ్ టు సేమ్. సో యూనివర్సల్ సెట్ యూ, చూడండి ఇది ఏ, ఇగో ఇది బి. సో రెండిట్లోకి కామన్గా ఉన్నది ఎక్కడమ్మా? కామన్గా ఉన్నది ఇగో ఈ పార్ట్ సార్. దిస్ ఈజ్ 2 and 3. సో దిస్ ఈజ్ వాట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్. ఇగో ఇది మన యొక్క ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ పార్ట్ మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది నాన్న, వేరేది కాదు. ఇది వెన్ డయాగ్రామ్. దిస్ ఈజ్ అవర్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎందుకంటే కామన్గా ఉన్నది 2, 3 ఎక్కడుంటే అక్కడే మనం డ్రా చేయాలి. దట్ ఈజ్ అవర్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ వన్ ఏముంది సార్? డిస్జాయింట్ సెట్స్. థర్డ్ ప్రాపర్టీ డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ సెట్స్ అంటే వెరీ ఈజీ సింపుల్ థింగ్ ఏంటి సార్ ఇక్కడ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయితే నల్ సెట్ అయితే దెన్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఓకే, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నాను. సో సార్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు 1, 2, బి ఈక్వల్ టు 3, 4. సో డూ వీ హ్యావ్ ఎనీ ఇంటర్సెక్షన్ హియర్? సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందమ్మా? కేవలం నల్ సెట్ మాత్రమే వస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్కి ఇది ఒక ఎగ్జాంపుల్ మనకు. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ డిస్జాయింట్ సెట్స్ ఇది. నెక్స్ట్ వన్, వాట్ డూ యూ మీన్ బై డిఫరెన్స్ ఆఫ్ సెట్స్? ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి మనకు మిగిలింది ఇక్కడ? ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో మై డియర్ అమిగోస్, అవర్ ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సార్ వాట్ డూ యూ మీన్ బై డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చెప్తాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఉన్నది. బి ఈజ్ ఈక్వల్ టు ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4 ఉన్నది. సో ఏ మైనస్ బి డిస్జాయింట్ సెట్స్. ఏ మైనస్ బి అంటే ఏంటి చూడండి, ఏ మైనస్ బి. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. చూడండి, ఏలోనే ఉన్న ఎలిమెంట్ ఏలోనే ఉండాలి బట్ బిలో ఉండకూడదు. నెక్స్ట్ వన్, బి మైనస్ ఏ అంటే ఏమున్నది సార్? బి మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు మనకు ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి క్యాలిక్యులేట్ చేస్తే మీకు బాగా అర్థమైపోతుంది. సో లెట్ us ట్రై టు క్యాలిక్యులేట్ హియర్ ఏ మైనస్ బి. వాట్ ఈజ్ ఏ మైనస్ బి సార్? ఏలో ఉండాలి బట్ బిలో ఉండకూడదు నాన్న. సో బిలో లేని ఎలిమెంట్ ఏమున్నది ఇక్కడ? ఓన్లీ 1 మాత్రమే. సో విచ్ ఈజ్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. మిగతా 2, 3 ఉన్నాయి కాబట్టి 2, 3 మనం రాయం, ఇక్కడ ఉన్నవి తీసేయాలి, రాయకూడదు. బి మైనస్ ఏ, బిలో ఉండి ఏలో ఉండనివి 4 మాత్రమే. చూడండి 2, 3 బిలో ఉన్నాయి, ఏలో కూడా ఉన్నాయి. సో అవి మనం ఎక్స్క్లూడ్ చేసాం. సో విచ్ ఆర్ కామన్గా ఉన్నవి చూసారా? ఇందులో మనం ఏ ఇంటర్సెక్షన్ బీస్ ఉన్నాయి చూసారా? ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది మనం ఎక్స్క్లూడ్ చేసేయాలి. సో హియర్ నోట్ డౌన్ ఏంటి సార్ అంటే ఎక్స్క్లూడ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎక్స్క్లూడ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ మనం ఏ ఇంటర్సెక్షన్ బిని ఏం చేస్తూ ఉన్నాం సార్ అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, we will be excluding A intersection B. This is very much important, difference of sets. So let us try to solve some bunch of questions on this. First one చూడండి, A union B కావాలి. రిపీట్ చేయకుండా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసి పడేయండి సార్. A union B సింపుల్గా 2, 5, 6, 7, 8, 9, 1 కూడా ఉంది, 1 లాస్ట్ రాద్దాం. ఆర్డర్ ఏం ఇంపార్టెంట్ కాదమ్మా, ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. చూసుకోండి అన్ని ఎలిమెంట్స్ వచ్చాయా? 2, 5, 6, 2, 5, 6, 7, 8, 9 and 1 వచ్చేసినాయి సార్. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. అంతే, ఎలిమెంట్స్ రిపీట్ చేయకూడదు. వితౌట్ రిపిటేషన్ యూ హ్యావ్ టు రైట్ ఎట్ ఎనీ కాస్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలన్నా చూద్దాం. సో ఏ యూనియన్ బి ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ? సార్ ఏ యూనియన్ బి వీఆర్ గెట్టింగ్ ఇట్ యాజ్ AEIOU ఓన్లీ, ఎందుకంటే ఆల్రెడీ AIU ఉన్నాయి ఇందులోనే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో హెన్స్ ప్రూవ్డ్, సింపుల్, హెన్స్ ప్రూవ్డ్, అయిపోయింది, హెన్స్ ప్రూవ్డ్. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ, డన్, ప్రూఫ్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ నాన్న, చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద మనకు. ఎంత ఈజీ క్వశ్చన్స్ అంటే మీరే చూస్తూ ఉన్నారు కదా, సాల్వ్ చేస్తుంటే అయిపోతున్నాయి ఎంత ఈజీగా, దడాదడమని అయిపోతూనే ఉన్నాయి, ఫటాఫట్ ఫటాఫట్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కావాలంటే, ఫైండ్ ఏ యూనియన్ బి బై వెన్ డయాగ్రామ్ అన్నారు. వెన్ డయాగ్రామ్ ద్వారా మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. సరే చేద్దాం, దానిదేముంది. సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది మన యొక్క వెన్ డయాగ్రామ్. సో దిస్ ఈజ్ అవర్ యూనివర్సల్ సెట్ U, and I can write this one as my set A, and I can also write this one as my set B. Sir, ఇది A, ఇది B. సో జాగ్రత్తగా చూడండి అమ్మా ఎలిమెంట్స్. సో లెట్ మీ మేక్ ఏ నోట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. 1 2 3 4 2 4 6 8. సో ఇక్కడ 1 3 4 ఉంటాయి, సారీ 1 and 3 ఓన్లీ హియర్. హియర్ వీ హ్యావ్ 2 4 and 6 8. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అన్నారు కాబట్టి దిస్ ఈజ్ మై ఏ యూనియన్ బి అమ్మ, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ ఏ యూనియన్ బి, మొత్తానికి యూజ్ చేస్తాం. సో ఆల్ ద ఎలిమెంట్స్ నీడ్స్ టు బి దేర్, ఆల్ ద ఎలిమెంట్స్ నీడ్స్ టు బి దేర్. సో therefore from Venn diagram జాగ్రత్తగా చూడండి అమ్మా, ఏ యూనియన్ బి ఈక్వల్ టు 1 2 3 4 6 and 8. ఇగో ఇది ఏ యూనియన్ బి. 1 2 3 4 6 and 8 ఫ్రమ్ ది వెన్ డయాగ్రామ్. ఇలా వెన్ డయాగ్రామ్ డ్రా చేసేసి రాసేస్తే సరిపోతుంది. ఇదే కదా మనకు కావాల్సింది, మరి అదే కదా మనల్ని అడిగింది. బై వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలన్నా ఏ యూనియన్ బి రాయాలన్నా, అంతే. నెక్స్ట్ ఏ మైనస్ బి కావాలి. అరే రే చూడండి, ఏ మైనస్ బి కావాలి మనకు. సార్ ఏ మైనస్ బి ఎలా వస్తుంది? ఏలో నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి రానా మనకి ఇక్కడ? 4 and 5. సో 4 and 5 తీసేస్తాం. సో 1 2 3 అంతే. మరి బి మైనస్ ఏ అడిగారు అనుకోండి, బి మైనస్ ఏ అన్నారు, బిలో నుంచి కూడా 4 and 5 తీసేయండి, సింపుల్ 6 and 7 అంతే. చూడండి ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. వారే వా, ఎంత ఈజీగా వచ్చేస్తుంది రా. ఏమన్నా ఉన్నదా ఇక్కడ? మస్త్ ఈజీ క్వశ్చన్స్. మీరైతే ఇంకా ఈజీగా ఉందా లేదా, మీకు ఈజీగా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఇది మన ఈరోజు లైవ్ రాలేదు కాబట్టి యూ హ్యావ్ టు టెల్ మీ ఇన్ ద కామెంట్స్లో పెట్టండి, మనకు అర్థమైపోతా ఉంది. చలో ఏముంది ఇక్కడ చూడండి, సెట్ ఏ ఇచ్చారు, సెట్ బి ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఇంటర్సెక్షన్ బి చేసి బి ఇంటర్సెక్షన్ ఏ ఫైండ్ అవుట్ చేసి దే ఆర్ ఈక్వలా కాదా అని అంటున్నారు. చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ లెట్ us try నాన్న. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొచ్చిందిరా సార్? 1 2 3 సార్, 1 2 3. మరి బి ఇంటర్సెక్షన్ ఏ, అది కూడా 1 2 3. ఆర్ దే ఈక్వల్? ఎస్, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, both are equal. Very nice. Now let us move towards the next question. Second one ఏమున్నది? ఇది సెకండ్ క్వశ్చన్. ఏమున్నది చూడండి. సార్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 4, ఏ ఇంటర్సెక్షన్ పై ఎంత వస్తుందమ్మా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటర్సెక్షన్ పై అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ పై ఓన్లీ. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఏమొస్తా ఉన్నది సార్? ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్, రెండిటికి ఇంటర్సెక్షన్ 0 2 4 ఓన్లీ. సో అగైన్ వీఆర్ గెట్టింగ్ దిస్ వన్ యాజ్ ఏ ఓన్లీ. ఓకే, సో వాట్ డూ వీ అబ్జర్వ్? Sir, A intersection. So null set with intersection of any set is null set only, and a set which is subset of itself anna ante. A intersection A is also A. So idi results anna. These are the two results amma. We have to identify this. Next one చూడండి, కొంచెం పెద్దగా ఉన్నది. ఇందులో నేను ఒక రెండు పార్ట్స్ నేను సాల్వ్ చేస్తాను, మిగతావి ఐ వాంట్ యూ టు సాల్వ్ దిస్. ఓకే, సో ఇవి హోంవర్క్ నాన్న, మీకు ఈజీగా మీరు ట్రై చేస్తారు కదా.
ఇవన్నీ మీకు హోంవర్క్స్ అన్న. ట్రై దిస్. ఓకే, కామెంట్ ద ఆన్సర్స్, కామెంట్ ద సొల్యూషన్ ఫర్ హోంవర్క్, కామెంట్ ద సొల్యూషన్స్ ఫర్ హోంవర్క్. కామెంట్స్ పెట్టండి, నేను చూస్తాను. ఐఎమ్ గోయింగ్ త్రూ కామెంట్స్. ఓకే, దీనికి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వన్, a-b కావాలి. సార్ a-b అంటే a అండ్ bలో కామన్గా ఉన్నవి ఏంటి? 3, 6, 9, 12 కామన్. చూడండి 12 ఒకటి పీకేసాం. నెక్స్ట్ అంతేనా? 15, 18, 21 ఏమీ లేవు కదమ్మా. 15, 18 లేవు. సో a-b విల్ బికమ్ 3, 6, 9, 15, 18 and 21. దిస్ ఈజ్ యువర్ a-b. నెక్స్ట్ ఏముంది ఇంకా? a-c. సో జాగ్రత్తగా చూడండి, a-c మరి. సో a-c అంటే a అండ్ cకి రెండిట్లో కామన్గా ఉన్నవి ఏంటి? సార్ a అండ్ c రెండిట్లో కామన్గా ఉన్నవి 6, 6, 12, 12 అంతే, ఈ రెండే కామన్గా ఉన్నాయి. సో a-c విల్ బికమ్ 3, 9, 15, 18 and 21. ఇది a-c. సో ఈ విధంగా మీరు మిగతావి అన్నీ రాయాలన్న. యూ ట్రై టు ఫైండ్ ద రిమైనింగ్ వన్స్. a-d ఏంటి, b-c ఏంటి అని నా కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? కామెంట్ దీస్ సొల్యూషన్స్. ఇవి ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ బోర్డు పేపర్స్ చూసుకోండి. సెట్ టాపిక్ నుంచి వీటి మీద వెన్ డయాగ్రామెటిక్ క్వశ్చన్స్ వచ్చాయా లేదా, డిఫరెన్స్ ఆఫ్ ది సెట్స్, వీటి ఈ ప్రాపర్టీస్ అంటే బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయా లేదా మీకు డీటెయిల్గా మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఓకే చలో. నెక్స్ట్, ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. a, b, I have 2 non-empty sets. ఈ 2 non-empty sets. So when these two will become equal, ఎప్పుడు అంటే ఫస్ట్ కండిషన్ చూడండి, a is subset of b if, ఎప్పుడు సార్? a is subset of b. సెకండ్ వన్, b is also subset of a, then a is equal to b. అప్పుడు మాత్రమే ఇవి ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఉన్నది, b ఈజ్ ఈక్వల్ టు 3, 2, 1 ఉన్నది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, a ఈక్వల్ టు 1, 2, 3, b ఈక్వల్ టు 2, 3, 2, 1. సో హియర్ a ఈజ్ సబ్సెట్ ఆఫ్ b అండ్ b ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ a, దేర్ఫోర్ a ఈక్వల్ టు b. చెక్ చేసుకోండి, ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది, బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలో ఉంది, అందుకని a ఈక్వల్ టు b. వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. చూడండి, pqr qpr, దెన్ చెక్ వెదర్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఆఫ్ కోర్స్ చూడండి అమ్మా, a ఈజ్ సబ్సెట్ ఆఫ్ b, ఓకే, అండ్ b ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ a. సో 2 సబ్సెట్స్ ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు b. ఓకేనా? ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే జాగ్రత్తగా చూడండి, వెరీ సింపుల్. ఇందాకే చెప్పాను కదా సార్, p బిలాంగ్స్ టు a అండ్ p బిలాంగ్స్ టు b, రెండిట్లోనే ఉంది. సార్ q బిలాంగ్స్ టు a అండ్ q ఆల్సో బిలాంగ్స్ టు b, r బిలాంగ్స్ టు a అండ్ r ఆల్సో బిలాంగ్స్ టు b. సో రెండిట్లోనే ఉన్నాయమ్మా, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు. వీ హ్యావ్ 3 ఎలిమెంట్స్ pqr విచ్ ఆర్ బిలాంగింగ్ టు ఆల్ ది 2 sets, so therefore a equal to b. అంతే, వేరే డిఫరెన్స్, వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో 2 ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి కాబట్టి ఈక్వల్ ఇవి. మరి ఇవి ఆర్ దే ఈక్వల్? చూడండి, ఆర్ దే ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ అవుతాయా లేవా ఒకసారి చూడండి. సో కావాలంటే ఒకసారి చేద్దాం. 4 డస్ నాట్, చూడండి 4 బిలాంగ్స్ టు b బట్ 4 డస్ నాట్ బిలాంగ్స్ టు a. కావాలంటే చెక్ చేసుకోండి. సో a ఈజ్ సబ్సెట్ ఆఫ్ b నాన్న, కావాలి, ఇది ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. a is subset of b but b is not subset of a. ఎందుకు సార్ అంటే ఇగో ఇది, this is the property, b is not subset of b, a, therefore a is not equal to b. a and b ఈక్వల్ అవుతాయా? no, a cannot be equal to b. ఎందుకంటే 4 అనేది b లో ఉన్నది బట్ a లో లేదు, therefore a cannot be equal to b. నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ c and b are equal. ఈక్వలా అంటే షో చేయమని అడుగుతున్నారు, చూద్దాం. వాట్ ఈజ్ మై సెట్ సి? సెట్ సి చూడండి అమ్మా, అసోసియేషన్ ఏ ఎస్, ఏ రాసేసాను, మళ్ళీ ఎస్ఎస్ రాసేసాను, ఐ ఎన్, ఏ ఉంది, టీ రాయాలి, ఓ రాయాలి.
ఇది అసోసియేషన్, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ బి ఏముంది ఇక్కడ సార్? బి వచ్చేసరికి చూడండి, ఎస్ టి ఏ, టీ ఉంది, మళ్ళీ ఐ కావాలి, ఓ అండ్ ఎన్. సో ఆల్ ద ఎలిమెంట్స్, సో హియర్ చూడండి, సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు బి. రెండు ఒకదానికి ఒకటి సబ్సెట్స్ కాబట్టి సి ఈక్వల్ టు బి నాన్న. వెరీ సింపుల్. ఆర్డర్ అనేది మనకు మ్యాటర్ కాదు, ఎలిమెంట్స్ ఇందులో అందులో కామన్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఏ ఇందులో అందులో ఉంది, ఎస్ ఇస్ బోత్, టీ ఈజ్ ఇన్ బోత్, ఐ ఈజ్ ఇన్ బోత్, ఓ ఈజ్ ఇన్ బోత్, ఎన్ ఈజ్ ఇన్ బోత్. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ బోత్ సి అండ్ డి, సి అండ్ బి. సో దేర్ ఫోర్ బోత్ ఆర్ ఈక్వల్. అయిపోయింది కదా, ఇదే కదా మనల్ని అడిగింది, షో దట్ అని. డన్, వెరీ నైస్. నెక్స్ట్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. వాట్ డూ యూ మీన్ బై ఫైనైట్ సెట్స్? ఫైనైట్ సెట్ అంటే ఏముంది నాన్న? ఫైనైట్ సెట్, ఈజీ థింగ్, ఏ సెట్ విత్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఓకేనా? అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. కౌంటబుల్ లేకపోతే అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటారా? జాగ్రత్తగా చూడండి. ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2, 4, 6 and 8 and set B equal to 2, 4, 6, 8 and so on. ఇలా వెళ్తూనే ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ వన్ ఫైనైట్, కౌంట్ చేయగలుగుతున్నా నేను, ఓన్లీ 4 ఎలిమెంట్సే ఉన్నాయి. సెకండ్ దాంట్లో తెలియదమ్మా ఎన్ని ఉన్నాయి, కాబట్టి ఇన్ఫైనైట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కౌంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫైనైట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫైనైట్. ఫస్ట్ వన్ నేను కౌంట్ చేయగలుగుతానబ్బా, సెకండ్ వన్ అయితలే, నో కౌంటింగ్ అవైలబుల్. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ చూడండి, కార్డినాలిటీ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్. కార్డినాలిటీ ఈజ్ నథింగ్ బట్, గుర్తుపెట్టుకోండి నాన్న, కార్డినాలిటీ ఈజ్ నథింగ్ బట్, cardinality is nothing but number of elements in a set. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సెట్ ఏ ఉన్నది, 1, 2, 3 and 4. సో వాట్ ఈస్ కార్డినాలిటీ అంటే ఎన్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాం నేను, ఎన్ ఆఫ్ ఏ. సో వాట్ ఈస్ కార్డినాలిటీ ఆఫ్ ఏ హియర్? 1, 2, 3, 4 సార్, 4 ఎలిమెంట్స్. ఓకే, సెట్ బి ఉన్నది, సెట్ బి వచ్చేసరికి 1, 2 ఉన్నది. సో వాట్ ఈస్ కార్డినాలిటీ ఆఫ్ బి హియర్? సెట్ బి వచ్చేసరికి 2. ఓకేనా, సెట్ బి వచ్చేసరికి 2. సో వీటి మీద మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉన్నది, ఏంటి సార్ అది అంటే, దిస్ విల్ బి వెరీ మచ్ యూస్డ్. సో కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ ఏ ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ బి మైనస్ కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇగో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది 5 స్టార్ అనుకోండి, 5 స్టార్ క్వశ్చన్స్, మస్త్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు మనకు, వీటి మీద తరచుగా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. కార్డినాలిటీ మీద ఒక క్వశ్చన్ కూడా చూద్దాం కావాలంటే. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇందులో ఏవి ఫైనైట్, ఇన్ఫైనైట్? ద మంత్స్ ఇన్ ఏ ఇయర్, అఫ్ కోర్స్ ఫైనైట్. మంత్స్ నెలలు అంటే 12 కదమ్మా, ఫైనైట్. నెక్స్ట్ అప్ టు 100 సార్, దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ స్మాలర్ దాన్ 99, ఒక లిమిట్ ఉంది, ఫైనైట్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, letters in English alphabets, finite. Next, the set of lines that can be drawn parallel to x-axis. Parallel to x-axis ki enni lines draw cheyochu nana? Infinite lines draw cheyochu. It is infinite. Next one, emundi? The set of numbers which are multiples of 5, 5 multiples, infinite. N aina raskochu meeru. Next, the set of circles passing through origin, passing through origin, ఎన్నైనా ఉండొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్.
ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్స్ కూడా ఇన్ఫైనైట్. ఓకే, సో ఆల్ దీస్ మై సెట్స్ ఆర్ ఇన్ఫైనైట్ అన్న, జాగ్రత్తగా చూడండి. ఇగో ఇవి ఇన్ఫైనైట్ అండ్ పైన ఉన్నాయన్ని ఫైనైట్, కింద ఉన్నాయన్ని ఇన్ఫైనైట్ అనమాట. చలో నెక్స్ట్ వన్ చూడండి. సార్ వాట్ ఈస్ ద కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి? ఇందాక నేను మీకు చెప్పిన ఫార్ములా యూజ్ చేద్దాం. సో సార్ కార్డినాలిటీ ఆఫ్ ఏ హౌ మచ్? 1 2 3 4 5. కార్డినాలిటీ ఆఫ్ బి 4. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందన్న? వాట్ ఈజ్ మై ఏ ఇంటర్సెక్షన్ బి హియర్? ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసరికి 2 4. సో వాట్ ఈజ్ మై, జాగ్రత్తగా చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి 2 4 అయినప్పుడు ఎంత వస్తుంది? కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసరికి 2 సార్. మరి ఏ యూనియన్ బి ఎంత వచ్చిందబ్బా మనకు? ఏ యూనియన్ బి హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్? ఏ యూనియన్ బి ఎంత వస్తుందన్నా? 1 2 3 4 5 6 and 8. మరి కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి 1 2 3 4 5 6 8. సో 5 + 2 7. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఇది మనం డైరెక్ట్గా రాయొచ్చు, బట్ వాట్ అబౌట్ అవర్ ఫార్ములా వెరిఫికేషన్? ఫార్ములాతో వెరిఫై చేద్దాం ఒకసారి. వీ నో ద ఫార్ములా కదా. ఏంటి సార్ ఫార్ములా? మనకు తెలుసు కదా. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ ఏ ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ బి మైనస్ కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సేమ్ వస్తుందా రావట్లేదా చూడండి కావాలంటే. ఎన్ ఆఫ్ ఏ ఎంత వచ్చిందమ్మా? 5. ఎన్ ఆఫ్ బి ఎంత? 4 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 2. సో 9 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇదే కదా మనకు వచ్చింది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే. ఓకే, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్, రైట్? ఇదే కదా మనకు వచ్చింది. మరి సార్ ఇది ఎందుకు సార్ ఇలా కూడా డైరెక్ట్గా చేయొచ్చు అంటే, కొన్నిసార్లు సెట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ కార్డినాలిటీస్ ఇస్తారమ్మా. వితౌట్ సెట్స్ దే విల్ బీ గివింగ్ యూ ద కార్డినాలిటీ. కార్డినాలిటీ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? సో అందుకని చెప్పేసి నేను ఈ ఫార్ములా కూడా మీతో చెప్పడం జరిగింది. సో మై డియర్ అమిగోస్, దీని యొక్క పీడిఎఫ్ నేను మన యొక్క ఈ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో వితౌట్ ఫర్గెట్టింగ్ మన యొక్క ఈ టెలిగ్రామ్ గ్రూప్ అందరు జాయిన్ అయిపోండి. అదేవిధంగా మన యొక్క సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా నా కోసం ఒక చిన్న లైక్ చేసేయండి. అదేవిధంగా మీకు అర్థమైందా లేదా, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అనేది కూడా కామెంట్స్లో పెట్టేయండి మీరు. సో దట్ నాకు అర్థమైపోతుంది, అరే ఇంతమందికి ఓకే అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీళ్ళకి స్టూడెంట్ కానీ. సో నేను లైవ్ వచ్చినప్పుడు మీ పేరు మీద అంటే మీ కామెంట్స్ చూసి ఐ విల్ షో యువర్ కామెంట్స్ ఆల్సో వెన్ ఐఎమ్ లైవ్. కామెంట్స్ చూపించేసి మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తానమ్మా. ఐ విల్ బీ క్లియరింగ్ ఆల్ యువర్ డౌట్స్. సో మర్చిపోకుండా అందరూ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మై డియర్ అమిగోస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ లవ్లీ సెషన్. విల్ సీ యూ అగైన్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెషన్. సో మళ్ళీ కలుద్దాం అనమాట. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. సో మై డియర్ అమిగోస్, నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్ లావురి అండ్ యువర్ ఫేవరెట్ అమిగో signing off from the Vedantu Telugu 8, 9, 10. We'll see you again soon. So take care. Bye bye.